ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలో టిడ్కో గృహాల నిర్మాణంపై అసెంబ్లీలో చర్చించిన ఎమ్మెల్యే. ప్రభుత్వం స్పందించి 2వ విడత టిడ్కో గృహాల నిర్మాణం చేయాలని వినతి. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి తెలిపిన ప్రభుత్వం. గణపవరంలో వరుస చోరీలు, అర్ధరాత్రి దొంగల బీభత్సం. 2 ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు. 24 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. పోయిన నగదును తిరిగి బాధితులకు అందించిన బండారపు రాజు. 29,000 నగదును సీఐ రమేష్ చేతుల మీదుగా అందజేత నిజాయితీని అభినందించిన సీఐ. ఎస్ఐఆర్ ఓట్ల వెరిఫికేషన్ కు గడువు ముగియడంతో ప్రక్రియను పరిశీలించిన ఉన్నతాధికారులు పలు కీలక ఆదేశాలు జారీ. ఎడ్లపాడులో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. 7గురు అరెస్ట్, 41,700 నగదు, 7 ఫోన్లు, 5 బైక్లు సీజ్. విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థలు, సమాజమే ముఖ్యమని పేర్కొన్నారు. శాసనసభలో గ్రూప్ 1 అంశంపై సీఎం మాట్లాడుతూ తప్పులు చేసిన వారిని సాధారణంగా అరెస్టు చేసి శిక్షిస్తే సరిపోదన్నారు. సమాజం గుర్తుంచుకునేలా భవిష్యత్తులో ఇతర అధికారులు తప్పు చేయాలంటే భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను తీసుకుని ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా వ్యవస్థలో అవసరమైన మార్పులు, కఠిన చర్యలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విలువలు కూడిన సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం. మీరు చెప్పిన అన్నీ కూడా తీసుకుంటాను. ఇంకా చర్చ చేద్దాం, ప్రజలను కూడా ఇన్ఫర్మేషన్ పొందాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ విషయాలు మీరు చెప్పారు. వాళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేస్తే సరిపోదు. అవసరమైతే డెమాన్స్ట్రేటివ్గా సమాజం గుర్తుపెట్టుకునేట్టుగా మిగిలిన అధికారులకు కానీ మిగిలిన వాళ్ళకు భయం వచ్చేట్టుగా యాక్షన్ తీసుకోమన్నారు. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అదే కాదు, ఏ విధంగా తప్పించుకుంటారో దేశం. మీ దగ్గర చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, మీకు సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇంత ఘోరం చేస్తే దీనికి సమాధానం ఏంటి? మీకు బాధ్యత లేదు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అతనికి ఏపీపీఎస్సీ, అతనికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్, దేనికోసరం? అరాచకాలు చేయించడానికి. వీళ్ళందరూ కలిసి అక్కడ సెక్రటరీలని మిగిలినందరినీ భ్రష్టు పట్టించి తప్పుడు అఫిడవిట్లేసి వాళ్ళపైన క్రిమినల్ ఛార్జ్ తీసుకుంటే వీళ్ళకి ఏం బాధ లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. విశ్వసనీయతని కాపాడుకోవాలి, వ్యవస్థలు కాపాడుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రక్షాళన చేయాలి. యువత జీవితాలతో ఆడుకోవటం సమంజసం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులను, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని పేర్కొన్నారు. తనపై ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా జీవితంలో తప్పు చేయలేదని, భవిష్యత్తులోనూ తప్పు చేయబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసే సంస్కృతి పోతే ఇలాంటి వ్యక్తులు ఉండరని, సమస్యలు కూడా రావని అన్నారు. గ్రూప్ 1 అంశంలో తప్పు చేసినా ఎవరిని ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని శాసనసభలో చంద్రబాబు తెలిపారు. యువత జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. అధికారుల్ని, వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు, 4వసారి ముఖ్యమంత్రి. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా
నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అమెరికన్ ఇది కూడా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అన్నా, ఈ డబ్బులు ఖర్చు పెట్టేదే పోవాలి. అప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉండరు, మనకు ఇలాంటి సమస్యలు కూడా రావు. దీనిపైన కూడా చర్చ జరగాలి. రాజకీయ పార్టీల పేరుతో విపరీతంగా దోచుకోవడం ఇవన్నీ కూడా చాలా దారుణ అధ్యక్ష. దానిపైన సెపరేట్ టైంలో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఈ సభ ద్వారా మీ ఆవేదన, ఇదే ఆవేదన రాష్ట్రం అంతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. 22A సమస్య పరిష్కారం ప్రజలకు అత్యంత కీలకమని, అన్ని వర్గాల ప్రజలు ఈ సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కావున ప్రభుత్వం తక్షణమే సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని, అదేవిధంగా టిడ్కో గృహాలు మంజూరు కాని లబ్ధిదారుల ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరించి లక్షలాది కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వంపై ఉందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో 0 అవర్లో 22A భూముల సమస్య, టిడ్కో గృహాల అంశంపై మాట్లాడారు. ఈ రెండు సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇవి అగ్రస్థానంలో ఉంటాయని ప్రభుత్వానికి విన్నవించారు. 22A 1C సమస్యతో రాష్ట్రంలో 5 లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చిలకలూరిపేట పట్టణంలో 20,000 మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఇక 22A 1C సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీనిపై తక్షణమే దేవాదాయ, రెవెన్యూ శాఖలు దృష్టి సారించాలని ప్రత్తిపాటి సూచించారు. రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని, కానీ భూమి తక్కువ, బాధితులు ఎక్కువ ఉన్న 22A 1C సమస్య మాత్రం కొరకరాని కొయ్యగా తయారైందన్నారు. ఈ సమస్యతో ముడిపడి ప్రజలకు అనేక ఆర్థిక ఇతర సమస్యలున్నాయని, వాటి వల్ల వారు పడుతున్న వేదన మాటలో చెప్పలేనిదని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. 2013లో వెలువడిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 2014లో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం దిశగా కృషి చేసిందన్నారు. కానీ ఇప్పటికీ కొన్ని వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నందున కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం దిశగా వెంటనే అడుగులు వేయాలన్నారు. ఆగస్టు వచ్చిన 2వ దశ టిడ్కో ఇళ్ల కేటాయింపు పూర్తి కాలేదని, డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు 8 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వీలైనంత త్వరగా టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉండే వారికి అవసరమైన మౌలిక వస్తువులను వేగంగా పూర్తి చేయాలని ప్రతిపాటి కోరారు. పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దుకాణ సముదాయాలు, శ్మశానాల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అలాగే ₹1,00,000 చెల్లించిన వారికి ఇల్లు మంజూరు కాలేదని, వారికి ఇల్లు ఇవ్వడమో లేదా డబ్బులు తిరిగి ఇవ్వడమో చేయాలని ప్రతిపాటి సూచించారు. చిలకలూరిపేటలో ఇల్లు మంజూరు కాని వారికి కోటి వరకు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, దీని పరిష్కారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ప్రతిపాటి సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 5 లక్షల మందికి సంబంధించినటువంటిది అధ్యక్ష. ముఖ్యంగా చిలకలూరిపేట పట్టణంలో 20,000 మందికి సంబంధించినటువంటిది 22A 1C ఎండోమెంట్ రెవెన్యూకి సంబంధించింది. రెవెన్యూలో అనేక రకాలుగా ఏదైతే 22Aలో ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతున్నాయి అధ్యక్ష. ఈ 22A 1Cలో ఉన్నాయి మాత్రం క్లియర్ కావటం లేదు. ల్యాండ్ తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉన్నారు, పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ, బ్యాంకులో పెట్టుకోవాల్సిన వాళ్ళు కానీ, అమ్ముకోవాల్సిన వాళ్ళు కానీ, ఆర్థిక ఇబ్బందులు అమ్ముకోవాల్సిన వాళ్ళు ఎక్కడా కూడా ఉపయోగపడటం లేదు. 22A 1C మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. వివిధ రకాలైనటువంటి 22లో ఏలో ఉన్నాయి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. చాలా వరకు రెవెన్యూ శాఖ మంత్రి వారు క్లియర్ చేస్తున్నారు. కానీ 22A 1Cలో 5 లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. దీని మీద చిలకలూరుపేట కానీ, జగ్గయ్యపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ముఖ్యంగా నేను మీ ద్వారా ఎండోమెంట్ మినిస్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి కోరుతా ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది 2013లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకొని 2014 మన గవర్నమెంట్ ఆనాడు వచ్చినప్పుడు ఈ 22A 1C పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 13-14 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నా. రెండవది అధ్యక్ష, ఒకటే మాట్లాడాలి కానీ 2 మాట్లాడుతున్నా, తప్పదు. ఈ టిడ్కో హౌసెస్ అధ్యక్ష సెకండ్ ఫేజ్ మార్చికి ఇస్తామన్నారు. కానీ ఆగస్టు అయిపోతా ఉంది. కానీ డబ్బులు కట్టిన వాళ్ళు 1,00,000, కొంతమంది 50,000, 365, 437 కట్టారు అధ్యక్ష. 8 ఏళ్లుగా వాళ్ళు ₹1,00,000 కట్టారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వటంలో నివాసయోగ్యంగా లేదు. కాబట్టి ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అక్కడ స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ,
అక్కడ ఉండేటువంటి దానికి షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవి ఇంకా పూర్తి చేయాలి. ఫేజ్ 1 పూర్తయినట్టుగా అవి పూర్తి చేయాలి. ఫేజ్ 2 ఏమో త్వరగా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి. రెండవది అధ్యక్ష, 1,50,000 రూపాయలు కట్టినటువంటి వాళ్ళకి ఇళ్ళు అలాట్ కాల, డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట ఉంది అధ్యక్ష, ₹1,00,00,000 వెనక్కి ఇవ్వాలి. వాళ్ళకి ఇళ్ళు అలాట్మెంట్ లేదు, వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. కానీ ఆ 1 crore 8 ఏళ్ల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ చిలకలూరుపేటే చెప్తున్నాను, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ₹1,00,000, 50,000 430 అడుగులు, ₹1,00,000, 50,000 రూపాయలు 365 అడుగులు కట్టినటువంటి వాళ్ళకి అలాట్మెంట్ లేక 8 ఏళ్ల నుంచి కట్టిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ పూర్తి డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలని కూడా మీ ద్వారా గౌరవ టిడ్కో శాఖ మంత్రి అయినటువంటి మన నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు గారిని కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వివిధ అంశాలపై ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో పురోగతిని సమీక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, గ్రామ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఇంటింటి సర్వే, బ్యాలెట్ పెట్టెల స్థితి మరియు వాటి కార్యాచరణ స్థితి, పోలింగ్ కేంద్రాల డేటాను ఆన్లైన్లో నమోదు చేయడం, అత్యంత సున్నితమైన మరియు సాధారణ పోలింగ్ కేంద్రాలను పునః పరిశీలన చేయడం, ఇప్పటి వరకు పేలవమైన పనితీరు కనబరిచిన చోట బృందాలను పెంచాలని సూచించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మండలం సాతలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నాదెండ్ల మండలం క్లస్టర్ 1లోని సాతలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, నియోజకవర్గ పరిశీలకులు ఆడకా స్వాములు, నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కమ్మా శ్రీనివాసరావు, కుంచాల చెన్నకేశవరావు, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు పాల్గొని 60 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్ల మాట ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు నిలబెట్టుకుంటుందన్నారు. బీసీలు టీడీపీకి వెన్నెముక మాత్రమే కాదు, బీసీలకు న్యాయం చేయడం టీడీపీ బాధ్యతగా భావించే నాయకులు చంద్రబాబు అని వారు పేర్కొన్నారు. ఈ నెల 27న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా క్షేత్రస్థాయిలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, నరేంద్ర రెడ్డి మరియు సంయుక్త కలెక్టర్ సంజన సింహాలతో కలిసి ఆలయ కోనేరు ఘాట్ రోడ్డు, అదేవిధంగా మెట్ల మార్గం, కొండపై ప్రాంతాలను చూసి కలెక్టర్ బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ మంజూరు చేసిన 10 కోట్ల నిధులతో పుష్కరిణి అభివృద్ధి, ఘాట్ రోడ్డు, గరుడ వాహనం ఏర్పాటు తదితర పనులు చేపడతామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో నర్సారావుపేట ఆర్టీఓ బాలకృష్ణ, డీఎస్పీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, జడ్జి గారు, వాళ్ళ ఫ్యామిలీ కలిపి అంతా 15 మెంబర్స్. 2 hours పూజ కదా, 2 hours చేసేసి ఇంకా అదృష్టం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేటలోని ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ షాపింగ్ సముదాయంలో ఉన్న శ్రీకాంత్ స్టూడియో అధినేత సీనియర్ ఫోటోగ్రాఫర్ ధూళిపాల శ్రీకాంత్ ను ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. 4 దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ రంగంలో సేవలందిస్తున్న శ్రీకాంత్ ను శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు తోటకూర రామసీత మాట్లాడుతూ 19వ శతాబ్దంలో ఫోటోగ్రఫీ వ్యవస్థ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేదని, నేడు కెమెరా కళ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్థానాన్ని సంపాదించిందని అన్నారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఫోటోగ్రఫీ కళ విస్తరించిందని తెలిపారు. భారతదేశంలో ఫోటోగ్రఫీ కళకు విశిష్ట గుర్తింపు తీసుకురావడంలో రాజా దీన్ దయాళ్ కీలక పాత్ర పోషించారని, ఆయన స్ఫూర్తితో శ్రీకాంత్ వంటి ఫోటోగ్రాఫర్లు ఈ కళను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత ధూళిపాల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా తనను సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా చిలకలూరిపేటలో ఫోటో స్టూడియో పెట్టి ఎంతో మందికి ఫోటోగ్రఫీ నేర్పామని పేర్కొన్నారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలకు క్వాలిటీగా వివాహాది శుభకార్యాలకు ఫోటోలు, వీడియోలు తీసి తనదైన ముద్ర వేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సన్మానం తనకు మాత్రమే కాకుండా ఫోటోగ్రఫీ కళకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు తోటకూర రామసీతతో పాటు శ్రీహర్ష, వెంకటనారాయణ, ఆల వేమనరెడ్డి, ధూళిపాల్ల శరణ్ తదితరులున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సుభాని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని చెబుతున్న పాలకులు వారి అస్తవ్యస్త విధానాలతో యువతను నిరుద్యోగం, వలసలు, అనిశ్చిత భవిష్యత్తులోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టిందని, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో ఎంఎస్ఎంఈ రంగం దెబ్బతిని ఉపాధి అవకాశాలు కుదేలయ్యాయని విమర్శించారు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గిగ్ వర్క్ విధానాలను తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా 4 లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, కొత్త పరిశ్రమల ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన ప్రోత్సాహకాలు అందించి స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, యువతకు ఉపాధి హక్కుపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరారు. పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టి నీటి పరీక్షలను రాష్ట్రాల వారీగా నిర్వహించాలన్నారు. 2025 మెగా డిఎస్సి నియామకాల్లో జరిగిన ప్రశ్న పత్రాల లీకేజీ, మెరిట్ లిస్టులో అక్రమాలు, స్పోర్ట్స్ కోటా దుర్వినియోగంపై హైకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించాలని, అమరావతిని ప్రత్యేక ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వివిధ కార్పొరేషన్లలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేసి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కె మల్లికార్జున్, నాయకులు బొంతా పృథ్వీ, గుండాల శ్రీహర్ష, అనిల్, దుర్గా, బొంతా మధు, బొంతా నాగరాజు తదితరులున్నారు. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు శివారులో అక్రమంగా కోత ముక్క నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 41,700 నగదు, 7 మొబైల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ పేకాట, జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చిలకలూరిపేట పట్టణ పరిధిలో అర్బన్ ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా పట్టణ మీదుగా వెళ్లే ప్రైవేటు బస్సులు, కార్లు, రవాణా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు మరియు అర్బన్ సిఐ పి రమేష్ సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లుగా తెలిపారు. రాత్రి వేళల్లో నిద్రమత్తు, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాల నివారణ ధ్యేయంగా ఈ డ్రైవ్ నిర్వహించినట్లుగా స్పష్టం చేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిలకలూరిపేటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సరికొత్త శాఖ ప్రారంభం కానుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ నూతన శాఖను చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటు చేయనుంది. ఇక ఈ మేరకు బ్యాంక్ అధికారులు మరియు స్థానిక ప్రముఖులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రారంభోత్సవం మరియు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నూతన శాఖ ప్రారంభోత్సవ వేడుక 2026 ఆగస్టు 21 శుక్రవారం నాడు ఉదయం 9:30 ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి శ్రీ ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నన్నపనేని రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై బ్యాంకు శాఖను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించనున్నారు. హాజరయ్యే అధికారులు ఈ కార్యక్రమంలో పిఎన్బి విజయవాడ సర్కిల్ హెడ్ కవిత ఫ్రాంక్ మరియు చిలకలూరిపేట బ్రాంచ్ హెడ్ పి నారాయణ, ఇతర బ్యాంక్ అధికారులు కూడా పాల్గొంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సరికొత్త శాఖ చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ సమీపంలో పెదనందిపాడు బస్ స్టాప్ వద్ద ఉన్న శ్రీ గౌరీ శంకర్ టవర్స్ లో ఏర్పాటు చేయబడింది. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరూ ఈ శుభ సందర్భంలో పాల్గొని బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ అధికారులు కోరారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పిఎన్బి ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక మరియు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఈ సరికొత్త శాఖను అందుబాటులోకి తీసుకువస్తుంది. నా పేరు పి నారాయణ అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చిలకలూరుపేట బ్రాంచ్కి కొత్తగా మేనేజర్గా వచ్చాను. చిలకలూరుపేటలో మా యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ 82వ బ్రాంచ్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. రేపు అనగా 21/8/2026న మా యొక్క కొత్త శాఖను ప్రారంభించడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా
మా యొక్క సర్కిల్ హెడ్ విజయవాడ కవిత ఫ్రాంక్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా మన చిలకలూరుపేట పట్టణ మరియు మిగతా గ్రామాల ప్రజలందరినీ కూడా మేము మా యొక్క బ్రాంచ్ ఓపెనింగ్కి అందరినీ ఆహ్వానించడం జరిగింది. సో ప్రజలందరూ వచ్చి మా యొక్క బ్రాంచ్లో ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చి బ్రాంచ్ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తి కాగా మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు నవంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల వారీ ప్రక్రియ, రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్లు, ఇతర ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల వారీ ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 3 నాటికి ప్రచురించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇక ముందస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ అండ్ ధనలక్ష్మి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుకు స్పాట్ అడ్మిషన్స్ అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ ఎం సుప్రియ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడమే కళాశాల లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సును అందిస్తున్న తమ కళాశాల ANGRA యూనివర్సిటీ గుర్తింపుతో కోర్సును నిర్వహిస్తోందని తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వారు, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన 22 ఏళ్లలోపు విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. కళాశాలలో మొత్తం 60 సీట్లు మాత్రమే ఉన్నాయని, 2 ఏళ్ల వ్యవధి గల కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా BSc అగ్రికల్చర్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు. అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు AGBSC కళాశాలలో సీట్ల రిజర్వేషన్ సదుపాయం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలున్నాయని సుప్రియ చెప్పారు. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, MPEO వంటి ఉద్యోగాలకు అవకాశాలుంటాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు కూడా ఈ విద్య ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీల్డ్ ఆపరేషన్స్, ఫీల్డ్ విజిట్స్, ల్యాబ్ వర్క్, ఎక్స్పో విజిట్స్ ద్వారా ప్రత్యక్ష శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కళాశాలలో లైబ్రరీ, గ్రౌండ్ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి అనంతరం తక్కువ వ్యవధిలో వ్యవసాయ రంగంలో విద్యా, ఉపాధి అవకాశాలు పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సుప్రియ సూచించారు. మరిన్ని వివరాలకు 9115232339, 9642597393 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. చిలకలూరిపేట పట్టణ టిడ్కో హౌసింగ్ కాలనీలో కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, కనీస వస్తువులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం పాఠశాల, గ్రంథాలయం, వైద్యశాల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుకు వినతి పత్రం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అందజేశారు. సుమారుగా 4000 మందికి పైగా నివాసం ఉండే చోట పోలింగ్ బూత్ లేకపోవడం వల్ల వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఇబ్బందిగా ఉంటుందని వివరించారు. కనీసం ప్రయాణం చేసేందుకు కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. కలెక్టర్, ఎన్నికల కమిషనర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం చేయాలన్నారు. నవతరం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన టైగర్ వాక్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. నమస్తే. ఈరోజు చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు గారిని కలిసి నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మున్సిపల్ టైగర్ వాక్ అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమిషనర్ గారిని కలిసి చిలకలూరుపేట పట్టణంలో సుమారుగా ఒక 4000 మంది పైగా నివాసం ఉండేటువంటి టిడ్కో హౌసింగ్, 52 ఎకరాల్లో ఉన్నటువంటి టిడ్కో హౌసింగ్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేయాలని చెప్పి వినతిపత్రం ఇచ్చాం. అక్కడ ప్రభుత్వ వైద్యశాల కానీ, ప్రభుత్వ పాఠశాల కానీ, ప్రభుత్వ గ్రంథాలయం కానీ ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేశాం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం తదితర అంశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దాదాపు 30 మంది యువజన కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేశారు. తొలుత రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, సీనియర్ నాయకులు బేతంచెర్ల రామకోటేశ్వరరావు, గోవింద్ శంకర్, పట్టణ పార్టీ అధ్యక్షులు మొండితోక ప్రసన్న తదితరులున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. శామ్ పెట్రోల్ గారిని భారతదేశానికి రప్పించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి ఈనాడు మనందరి చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఏర్పడినటువంటి కోట్లాది ఉద్యోగాలు కానీ రాజీవ్ గాంధీ గారి దూరదృష్టికి ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి ప్రతి ఒక్క యువకుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఆనాడు రాజీవ్ గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి నినాదానికి యువత భవిష్యత్తును బాపలు వేస్తే ఈనాడు జంజీ ఉద్యమం ద్వారా తమ తండ్రి రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయినాథుని మందిరంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ చెల్లా విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ నెల 31వ తేదీన దేవాలయ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అంటే మొదటి సంవత్సరం ఆవు పాలతో చేశాము, సహస్ర గోపాలతో చేశాము. అదేవిధంగా 2వ సంవత్సరం కరోనా రావడం వల్ల ఆగిపోయింది. 3వ సంవత్సరం పూలతోటి చేశాము. 4వ సంవత్సరం మనం సుగంధ ద్రవ్యాలతో చేశాము. తర్వాత సంవత్సరం విభూతితో చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం మనం కాశీ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్షలతో సహస్ర కలశాలలో నింపి భక్తులచే స్వయంగా వారి చేత స్వామివారికి రుద్రాక్షలతో అభిషేక కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల దాకా అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు కూడా స్వామివారికి అభిషేకానంతరం 12:30 నుంచి 2:30 గంటల దాకా సుమారుగా 3,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రోజు జరుగుతున్నటువంటి గురువారం జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి అదేవిధంగా రేపు వార్షికోత్సవ సందర్భంగా జరగబోతున్నటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి అందరూ హాజరై
స్వామివారి యొక్క కృపకు ఆయన యొక్క ఆశీస్సులకు మీరు పాత్రలు కావాల్సిందిగా మేము ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముఖి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఇక ఈ సందర్భంగా ఎడ్లపాడు మండల జేవీవీ కన్వీనర్ చెరుకురి సృజన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన పాఠశాల స్థాయిలో చెక్కుముఖి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే మండల స్థాయిలో సెప్టెంబర్ 11న, జిల్లా స్థాయిలో సెప్టెంబర్ 27వ తేదీన, రాష్ట్ర స్థాయిలో అక్టోబర్ 1, 2, 3 తేదీలో సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ధూళిపాల వెంకట్రావు, బొంత అజయ్ బాబు, సీనియర్ కార్యకర్త నూతలపాటి కాళిదాసు, ప్రచురణల విభాగం రాష్ట్ర కన్వీనర్ దార్ల బుచ్చిబాబు తదితరులున్నారు. చిలకలూరిపేట టౌన్ పురుషోత్తపట్నానికి చెందిన ఏలూరి నరేంద్ర గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆది ఆంధ్ర కాలనీ సమీపంలో తన జేబులో ఉన్న 29,000 నగదు జారిపడింది. అనంతరం అటుగా వెళ్తున్న బండారపు రాజుకు ఆ నగదు కనిపించడంతో ఎలాంటి స్వార్థం లేకుండా వెంటనే చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నగదును పోలీసులకు అప్పగించారు. రాజీవ్ నిజాయితీని సీఐ అభినందించి ప్రశంసించారు. అనంతరం నగదును పోగొట్టుకున్న ఏలూరి నరేంద్రకు రాజీవ్ చేతుల మీదుగా తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ నిజాయితీని పలువురు అభినందించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో భారీ చోరీ జరిగింది. ఒకే రోజు 2 ఇళ్లలో వరుస చోరీలు, 24 లక్షల విలువైన సొత్తు దుండగులు అపహరించారు. వరుస చోరీలతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగల ముఠా వేటలో చిలకలూరిపేట పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పల్నాడు జిల్లాలోని గణపవరంలో భారీ చోరీలు కలకలం రేపాయి. ఒకే రోజు 2 ఇళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 24 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరణకు గురైనట్లుగా తెలుస్తోంది. గణపవరానికి చెందిన గాలి శ్రీనివాస్ ఇంట్లో దుండగులు చొరబడి సుమారు 15 సవర్ల బంగారం, వెండి పూజ సామగ్రిని అపహరించారు. మరో ఇంట్లో సాయి హనుమత్ ప్రసాద్ శాస్త్రి ఇంట్లో సుమారు 2.5 కిలోల వెండి వస్తువులతో పాటు 65,000 నగదు చోరీ చేశారు. ఒకే రోజు 2 ఇళ్లలో వరుస చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన ఇళ్లలో క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీలకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అవి కూడా అట్టనే ఉండేవి. అవన్నీ తీసేది చిన్నది సేవరి నాకు 4 వస్తుంది, నేను అక్కడ పెట్టా. అది కూడా లేదు. వెండి కడుక్కొని అక్కడ పెట్టా. బంగారు గిన్నెను కొంకబడినాయి దేవుడు కాడ అవి కూడా తీసుకుంటారు. అక్కడ పెట్టి వెండి పెట్టానండి. పూజ చేసుకున్నాను. వెండి కొంకబడినా గంధం గిన్నెయి అవి కూడా తీసుకెళ్ళారు. బీరువా తాళాలు కూడా తీయకుండా బీరువా తీశారు. తాళాలు నేను ఇక్కడ పెడతా వంటగదిలో. బీరువా తాళాలు ఇది నేను పాకల అసలు ఈ డబ్బాలో పెడతా. బీరువా తాళాలు దాంట్లోనే ఉండేమో నేను చూడలేం. మరి వచ్చాను కానీ బీరువా తాళాలు చూడలేం. తెల్లగా మంచం మేము పైకి పెట్టామండి. మంచం అలిసి దొరుకుతాయి సార్, ఎందుకంటే ఐరన్ ఉంది కదా. మీరు నేను చెప్పి నెట్ డోర్ వేసేసి బయట లాక్ వేసేసి నేను వాళ్ళ అక్కయ్యని, నేను అడ్డంట్లో ఉంటా. ఈ అమ్మాయి ఏంటి వాళ్ళ ఇవన్నీ లాగాను. ఇవన్నీ లాగి అక్కడే నేను వచ్చి కలిపి ప్రింట్స్ దీని మీదనో దాని మీదనో ఫింగర్ ప్రింట్స్ వల్ల వాళ్ళు చేసుకుంటారు సమాధానం. తర్వాత ఇది అవన్నీ అట్లా పెట్టేసాం. ఆ పరుసులు మొత్తం చల్లా చెదురుగా పట్టి మేము వచ్చి వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు.
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో శ్రావణ గురువారం అష్టమి పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి నిర్వహించడం జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అష్టోత్తర అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైన మాసమని ఈ మాసంలో చేసే పూజా కార్యక్రమాలన్నీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగిస్తాయని తెలిపారు. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం సాయంత్రం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి కుంకుమ సమర్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన శ్రావణ మాసం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ మాసంలో అనేకమైన పుణ్యమైన పండుగలు వస్తూ ఉంటాయి. అలాగనే రేపు వరలక్ష్మి వ్రతం. ఈరోజు శ్రావణ మాసం గురువారం అష్టమి అనేది అమ్మవారికి కాలభైరవుడికి ఇష్టమైన తిథి. అష్ట కష్టాలను తీర్చేదే అష్టమి తిథి అని చెప్పేసి మరి పురాణాలు చెప్తా ఉన్నాయి. అటువంటి తిథి రోజున గురువారం పురస్కరించుకొని ఉభయతోట శ్రీ దత్తసాయి సన్నిధిలో వెంచేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం మరి ప్రత్యేకంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారికి ప్రత్యేకంగా అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా రేపు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయము సాయంత్రము ప్రత్యేకంగా వచ్చిన మహిళలందరూ భక్తులు స్వామివారి అమ్మవారికి ప్రత్యేకంగా మీరు కుంకుమ పూజ సమర్పించుకోవచ్చును. అలాగనే మరొక ముఖ్య గమనిక, వచ్చే గురువారం అంటే 27వ తారీఖు రాత్రి గురువారం పౌర్ణమి కలిసి వచ్చింది. దాన్నే రాఖీ పౌర్ణమి కూడా అంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2020లో భాగంగా పల్నాడు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పురావస్తు మరియు మ్యూజియంల శాఖ కమిషనర్ ముత్యాలరాజు పర్యవేక్షణలో చిలకలూరిపేట మండల కోమటినేని వారిపాలెంలో ఓటర్ల జాబితాను పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ నంబర్ 214 వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు ఓటర్ల జాబితాలోని వివరాలను నిశితంగా పరిశీలించారు. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల వివరాలపై ఈ విచారణ కీలకమని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులుగా ఉన్న ముత్యాలరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా లోపరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. ప్రతి అర్హుడైన వ్యక్తి తన పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని, కొత్తగా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే ఉన్న ఓటర్లు తమ వివరాలను నవనీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా పల్నాడు జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పురావస్తు మరియు మ్యూజియంల శాఖ కమిషనర్ ముత్యాలరాజు రేవు ఐఏఎస్ గురువారం ఉదయం నర్సారావుపేట కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి జిల్లాలోని నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పురోగతి, ఓటర్ల వివరాల పరిశీలన, చేర్పులు, తొలగింపులు, మార్పులు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను నిబంధనల మేరకు గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో సూచించారు. different systems. 50% uncollectable అయినాయి కదా మీకు 36,000 దాంట్లో 15% లో సార్ 10 మొత్తం 36,000 అప్పుడు ఎంతమంది ఓటర్స్ అండి ఆ పోలింగ్ స్టేషన్ ఎంతమంది ఓటర్స్ సార్ మొత్తం ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే మీరు చెప్పే 60,000 70,000 ఎంత వస్తాయి? పోలింగ్ స్టేషన్లో కనీసం 700-800 ఓటర్స్ ఉంటారు. దాంట్లో అయితే 800లో నువ్వు 42% చెప్తున్నావు అంటే 350 దాకా. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.